తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరై స్టాల్స్ ను పరిశీలించి రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. అట్లాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు, ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా. అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అక్కడ స్టాల్స్ చూసాం, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎండాకాలంలో ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది. దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం, ఎందుకంటే పూర్తిగా కూడా మనకు కూడా అవగాహన ఉండదు. ఈవెన్ నేను శాసనసభ్యుని, నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు. కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళు చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు గ్రామాల్లో, పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి, ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పోయినసారి లాగా ఎవరి రోజులు తీసుకోవడం కాదు, ఈసారి పక్కాగా ఉంటుంది, పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం. పోయినసారి ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని, ఈ వ్యవసాయ పరికరాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి. అందరికి కూడా చెప్పవలసినటువంటి బాధ్యత రైతులకంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 100 రైతులు మొత్తం ఈ 5 మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కలో చెప్పాలా, ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి, ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, చెప్పేదానికి మీరు అక్కడ ఏం మొహమాట పడాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఇచ్చినోడే గొప్ప, ఈనోడు గొప్ప కాదు. కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది. అలాగే అధికారులు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులు కూడా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ ఇక్కడ ఫార్మ్ మషినరీకి సబ్సిడీ కోసం కొన్ని ఫార్మర్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి సబ్సిడీలో ఫార్మ్ మషినరీ అంటే కల్టివేటర్, పవర్ స్ప్రేయర్, రోటావేటర్, బ్యాటరీ స్ప్రేయర్ అది అంత చాలా మెషినరీ ఉన్నాయి. అది డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది జరుగుతూ ఉందండి. ఇది ముందుగా మీకు ప్రకృతి వ్యవసాయం కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు తాపమానం ప్రతి చోట్ల ఇది పెరుగుతూ ఉన్నది. సో దీనికి నేచురల్గా మనం ఎలా వ్యవసాయం చేయగలమో అది కూడా ఇక్కడ మీకు డెమో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూచట్టాలను రూపొందించారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యను సృష్టించి ధరణిని తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ భూభారత్ చట్టాన్ని 69 లక్షల మంది రైతుల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి రెవెన్యూ సిబ్బందిని ఎన్నో విధాలుగా అవమానించారని, వారిని ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని 69 లక్షల తెలంగాణ రైతాంగ కుటుంబాలకు అంకితం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా
భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన, ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన, ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ, ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తీవ్ర చర్చనీయాంశమైన కంచగచ్చిబౌలి భూముల అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని, ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. वहां के मुख्यमंत्री के करीबी कहते हैं कि कांग्रेस ने कर्नाटका को करप्शन में नंबर 1 बना दिया। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के 2 मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। आज यहां यमुना नगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं। साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं। कल देश ने वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में अपनी जान गंवाने वालों की स्मृतियां आज भी हमारे साथ है। जलियांवाला हत्याकांड में शहीद हुए देशभक्तों और अंग्रेजों की क्रूरता के अलावा एक और पहलू है जिसे पूरी तरह अंधेरे में डाल दिया गया था। ये पहलू मानवता के साथ, देश के साथ खड़े होने के बुलंद जज्बे का है। इस जज्बे का नाम शंकरन नायर था। आपने किसी ने नहीं सुना होगा, शंकरन नायर का नाम नहीं सुना होगा, लेकिन आजकल इनकी बहुत चर्चा हो रही है। शंकरन नायर जी एक प्रसिद्ध वकील थे और उस जमाने में 100 साल पहले
अंग्रेजी सरकार में बहुत बड़े पद पर विराजमान थे। वो सत्ता के साथ रहने का सुख, चैन, मौज सब कुछ कमा सकते थे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భద్రతా చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. బాణసంచా తయారీ కేంద్రాలకు హోంమంత్రి అనిత హెచ్చరిక. తిరుమల పవిత్రతను కూటమి సర్కార్ నాశనం చేస్తుందన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. గోవుల మరణాలపై టీటీడీ చైర్మన్ అవహేళన చేశారని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భూభారతి పోర్టల్ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందన్న ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.